Yes. Good evening, everyone. Welcome to today's session on the training program. I think andarki tired ga untundi. So just త్వరగా ఒక 3-4 simulations ఎలా చేయాలని చూద్దాం ఈ రోజు. Ultimately our goal is to make the class better for the students. So ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు చూపిస్తున్నప్పుడు మీరు ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా మీ స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తారు. So please try to see what is happening, and if you like it, implement it in your classes. Yes, shall we start? Good evening to everyone. I'll just quickly share my screen. Okay, I hope my screen is visible. Yes, is my screen visible? Okay, I think my screen is visible. Ye concept explain cheste, every concept has a simulation available online. నేను ఎప్పుడు చెప్తాను అన్ని సిమ్యులేషన్స్ ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయి. It will definitely be available online. So please try to search for the simulations. First ఏం చేయాలంటే, like I always say, Google is God అంటాను నేను. సో గూగుల్ ఇస్ గాడ్. సో వెళ్ళి ఇప్పుడు నేను జస్ట్ ఒక మోడల్ మీకు చూపిస్తున్నాను, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని. బట్టి ఒక కెమిస్ట్రీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ సిమ్యులేషన్ అని నేను కొడుతున్నాను గూగుల్లో. ఫస్ట్ చూడండి సిమ్యులేషన్ వచ్చింది అంతే. సో ద ఫస్ట్ టెక్నిక్ ఇస్ టు యూస్ గూగుల్ టు ద మాక్సిమం. గూగుల్ ఇస్ గాడ్. సో వెళ్ళి చూస్తే సిమ్యులేషన్ ఫస్ట్ అవైలబుల్ గా ఉంది. సో ఈ వెబ్సైట్ చూడండి, జావా ల్యాబ్ సైన్స్ సిమ్యులేషన్స్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెబ్సైట్ ఫర్ ఆల్ అవర్ సిమ్యులేషన్స్. మెనీ సిమ్యులేషన్స్ ఆర్ అవైలబుల్. ఏ టాపిక్ తీసుకుంటే మ్యాథ్స్ లో ఉంటాయి, ఫిజిక్స్ లో ఉంటాయి, కెమిస్ట్రీలో ఉంటాయి. సో లాట్ ఆఫ్ సిమ్యులేషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ జావా ల్యాబ్స్ వెబ్సైట్. సో ఫస్ట్ నేను ఏం చూపిస్తున్నానంటే, ఇట్ ఈస్ అ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంటి? We are just going to react an acid and a base. ఒక యాసిడ్ తీసుకుంటున్నాను. సో చూడండి వాటర్ లో ఉంది రియాక్షన్. సో ఐఎమ్ టేకింగ్ యాసిడ్ ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. నెక్స్ట్ ఒక బేస్ తీసుకుంటున్నాను విచ్ ఇస్ సే సోడియం హైడ్రాక్సైడ్. ఐఎమ్ టేకింగ్ ద బేస్ సోడియం హైడ్రాక్సైడ్. వాటర్ లో పెడితే sodium plus and OH minus గా split avutayi, and HCl also which is here is going to split into H plus and Cl minus. Ippudu chudandi enta beautiful ga water molecules form avutunnayani. You can see that water molecules are very beautifully formed in this simulation, and all the ions are present. Acid excess తీసుకున్నాము, అందుకే H plus ions ఎక్కువ ఉన్నాయి, excess ఉన్నాయి. Yes, it's a very simple simulation just to acid base న్యూట్రలైజేషన్. ఇలా చెప్తున్నప్పుడు క్లాస్ లో స్టూడెంట్స్ కి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ ద స్టూడెంట్స్ టు ఇమీడియట్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇలా చూపిస్తే ఓకే, వాటర్ లో పెడుతున్నప్పుడు అయోనైజ్ అవుతున్నాయి. సో ఇమీడియట్లీ జస్ట్ వీ కెన్ షో HCl వాటర్ లో పెడితే ఏమవుతుంది, H plus and Cl minus గా స్ప్లిట్ అవుతాయి అని ఇమీడియట్ గా చెప్పొచ్చు. బై సీయింగ్ దిస్ ఇమీడియట్లీ దే విల్ అండర్స్టాండ్. Na plus and OH minus, immediately it is splitting. So immediately they will be able to understand that it will neutralize to form water. The neutralization reaction. This is okay example. Yes, this is one of the examples. So one more example which I will take since we are talking about acid and those things. This is okay example. Chudandi. Ionic bonding. Chemistry lo bond ela form avutundani cheptamu. Avuna kada. Bond ela form avutunnayi అని కెమిస్ట్రీలో చెప్తాము. We always talk about how bonds are getting formed. Yes, సో బాండ్ ఫామ్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు ఎలా ఫామ్ అవుతున్నాయని డౌట్ వస్తుంది. సో ఫస్ట్ ఇఫ్ యూ టేక్ HCl, H అండ్ Cl ఉంది. సో ఇప్పుడు ప్రీవియస్ కేసు ఇక్కడ కింద చూస్తే ఇక్కడ HCl ఉంది, కానీ CaOH2 ఉంది. Why is it CaOH2 here? If you see CaOH2 ఉంది కింద. So why should be OH2? Or here it is H2SO4. Why here 2 hydrogens? Or here H2CO3. Why 2 hydrogens are required? Ilanti confusion students ki vastunnappudu we have to show a model which they can see. So if you take this one, ikkada chudandi
ఒక అమోనియం అయాన్ తీసుకున్నాను. You don't have to be chemistry. If you're not a chemistry teacher, it's okay, no problem. You just have to understand how visually this will help the students. Visual ga idi students ki enta helpful ga untundani chuste matram best. So NH4 plus is here, and all these, if you see, if I'm adding O2 minus, it is not possible. Ikkada chudandi, one is left out here, one is left out here. Ala cheyadam possible kaadu. Complete ga perfect ga fit avali. So it is not possible. Kani if I am taking Cl minus, chudandi one ikkada undi, one hole correct ga fit avutayi, like a puzzle laga perfect ga fit avutayi. This will fit perfectly. Again, I will tell you how I am looking at this. So I am again going to Google and I am going to search chemical bond or ionic bond Java Lab. Java Lab ano website lo untayani manaki telisindi ippudu. So now I am clicking this chemical bond simulation. Ippudu chudandi enni simulations vastunnayani. For every single chemical bonding, we are able to see that so many simulations are available. And I have chosen one of those simulations. This is one of those simulations. Now chudandi BaOH twice అని అక్కడ చూసాము కదా. సో ఎందుకు BaOH twice అని ఉంది, BaOH 2 times పెట్టడానికి అవసరం ఏంటి అని స్టూడెంట్స్ కి అర్థం కాలేదంటే ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది. Ba2+ ఉంది, ఇక్కడ OH మైనస్ చూడండి తీసుకుంటున్నాను. ఒక OH మైనస్ ఇక్కడ పెడితే ఫిట్ అవ్వదు. హియర్ one is left out. So we need to fill that also. So we need to put 2OH. ఇప్పుడు చూడండి ఎలా ఉంది, ఒక Ba2+ మాత్రమే ఉంది కానీ 2OH మైనస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సే ఇట్ as BaOH 2 times. I hope this is easy. ఈ Java Lab అనే వెబ్సైట్. So now can we just quickly take one more simulation? సింపుల్ కెమికల్ బాండింగ్ లో ఇంకొక సిమ్యులేషన్ తీసుకుంటున్నాను. జస్ట్ ఒక రోజు చూస్తే అర్థమవుతుంది మనకి, అంతే. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు డూ దీస్ థింగ్స్. పెద్ద ట్రైనింగ్ ఏం అవసరం లేదు దీనికి. జస్ట్ ఏం కావాలి మనకి, ఇలాంటి సిమ్యులేషన్స్ ఉన్నాయని తెలిస్తే చాలు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫార్మ్ అ బాండ్ బిట్వీన్ H అండ్ F. ఐఎమ్ ఫార్మింగ్ అ బాండ్. ఇక్కడ చూడండి H, F సెపరేట్ గా ఎలా ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి. హైడ్రోజన్ అంటే ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది, ఫ్లోరిన్ అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ పక్కన వస్తున్నప్పుడు బాండ్ ఎలా ఫార్మ్ అవుతుందని కరెక్ట్ గా చూపిస్తుంది. సో నౌ ఇమీడియట్లీ ఇఫ్ ఐఎమ్ ఆల్సో టేకింగ్ కాల్షియం ఆక్సైడ్, కాల్షియంలో 2 ఉన్నాయి, ఆక్సిజన్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. when it is coming close to each other, we can see how nicely the electrons are pairing up. Immediately we can see that this is happening. So oka concept maatrame explain chestunnanu nenu, chemical bonds. A chemical bond ano concept explain cheyadaniki enta easy ga undani chudandi. Idi manaki ippudu chustunappudu we may feel that it is not very big, kani class lo nenu implement chesi chusanu already. Implement chesi chusinappudu it is obvious that the students are so excited. Students are so excited, very very excited for these type of simulations. So just a minute, I will stop the simulation and I will show you one thing. Just show you one thing. Okay. Just a minute. Okay. I hope my screen is again visible. Yes, my screen is visible. Now there are different types of learners. There are so many different types of learners whenever we see in any school, any class. There are different types of learners. Koni students untaru చూసి నేర్చుకుంటారు. వాళ్ళని విజువల్ లెర్నర్స్ అంటాము. We call them as visual learners. The second type of learners విన్ని నేర్చుకుంటారు. They are auditory learners. Third type, touch చేయాలి, వాళ్ళకి ల్యాబ్ లో వెళ్ళి పని చేసి చూడాలి. They have to be in lab and touch and work.
or they have to touch some model and work, లేకపోతే ఏదైనా యాక్టివిటీ చేయాలి, వెదర్ చార్ట్ వర్క్, చార్ట్ పేపర్, అలాంటి ఇది చేయాలి. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ టచ్ అండ్ దే ఆర్ కాల్డ్ as కినెస్థెటిక్ లెర్నర్స్. ఇవి అన్ని ఆల్రెడీ మేబీ మీకు తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లెర్నర్స్. ఇప్పుడు ఇలా లెర్నర్స్ ఉన్నప్పుడు ఆడిటరీ లెర్నర్స్ కి ప్రాబ్లం ఏం ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ నేర్పిస్తున్నారు, మాట్లాడి నేర్పిస్తున్నారు. సో దర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్ అట్ ఆల్ ఇన్ దట్. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈవెన్ టచ్ ఆర్ కినెస్థెటిక్ లెర్నర్స్ ఇస్ వెరీ ఈజీగా చేయొచ్చు. ల్యాబ్ ఎనీవే ఉంటుంది. 11th 12th స్టూడెంట్స్ అంటే ఖచ్చితంగా ల్యాబ్ వెళ్తారు. 9th 10th అంటే మేబీ చార్ట్ వర్క్ ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ సచ్ యాక్టివిటీ, వాట్ అబౌట్ దీస్ విజువల్ లెర్నర్స్? విజువల్ లెర్నర్స్ కి బోర్డ్ లో రాసి చూపిస్తే వాళ్ళకి క్లాస్ అర్థం అవ్వదు. It is like it's not like they are not capable. The problem is they are not able to absorb what we are teaching. ఒక్కసారి చూపిస్తే ఖచ్చితంగా అర్థం అవుతుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు షో దెమ్ విజువలీ. ఇప్పుడు ఈ సిమ్యులేషన్ మీరు చూస్తే ఎన్ని కలర్స్ ఉన్నాయని చూడండి, ఎన్ని కలర్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ సో మెనీ కలర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ హియర్, పర్పుల్, yellow, బ్లూ, గ్రీన్, ఆరెంజ్. సో ఇలా కలర్స్ చూపిస్తున్నప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ రీసెర్చెస్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. So lot of researches are going on about this. So the first rule for visual learners is that colors are very important. So the first rule for visual learners is that colors are very important. Very, very important. Colors unte, colors చూస్తే immediate గా అర్థం అవుతుంది వాళ్ళకి. Immediately they can absorb what we are teaching. So మళ్ళీ నేర్పించడానికి అవసరం లేదు. So this is very important for the visual learners. Now let me just go on to show you one more simulation which is present here. I hope you can see. For the next simulation ki nenu just a quick introduction istanu. I'll just give you a quick introduction. This is called separation. Nenu just oka separation technique explain cheyali. Ante nenu I am taking iron powder. Yes, I am taking iron powder. Just a minute. I think ఇప్పుడు చూపిస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. Okay, I am taking iron powder and sulfur powder. నేను జస్ట్ ఒక ఈక్వేషన్ ఇస్తే Fe plus sulfur forms iron sulfide. అంటే iron plus sulfur forms iron sulfide. ఇది ఒక సింపుల్ రియాక్షన్, 9th స్టాండర్డ్ లో వస్తుంది. సింపుల్ రియాక్షన్. ఇలాంటి ఒక రియాక్షన్ చూస్తున్నప్పుడు వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. యూ కెన్ సీ దట్ దిస్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ అంటే సడన్ గా 8th స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ వస్తున్నప్పుడు ఇలాంటి ఈక్వేషన్ చూస్తే వాళ్ళు భయపడతారు. దే విల్ బి వెరీ స్కార్డ్ టు సీ దిస్. ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ దిస్ ఈక్వేషన్, టెక్స్ట్ బుక్ లో చూస్తే ఈక్వేషన్ మాత్రమే ఉంటుంది అంతే. Instead of showing this or teaching them with the board, ప్రతి క్లాస్ కి ల్యాబ్ కి వెళ్ళి చేయడం పాసిబుల్ అంటే సూపర్, నో ప్రాబ్లం. కానీ సపోజ్ ఫెసిలిటీస్ లేదంటే, కెమికల్స్ లేదంటే, లేకపోతే టైం లేదంటే, వీఆర్ హ్యావింగ్ అన్ ఆప్షన్ ఆఫ్ దీస్ సిమ్యులేషన్స్. ఇక్కడ చూడండి నేను ఏం తీసుకున్నాను. ఐ హ్యావ్ టేకన్ అ మిక్స్చర్ ఆఫ్ ఐరన్ అండ్ సల్ఫర్ పౌడర్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే యూ కెన్ సీ yellow and brown powder which is present. సో ఐరన్ అండ్ సల్ఫర్ మిక్స్చర్ ఇక్కడ ఉంది. ఫస్ట్ దీన్ని చూపించాలి స్టూడెంట్స్ కి. ఐరన్ సల్ఫర్ మిక్స్చర్ ఇక్కడ ఉంది. సో దే హ్యావ్ షోన్ హియర్ ఆల్సో ఐరన్ అండ్ సల్ఫర్ మిక్స్చర్ ఇస్ ప్రెసెంట్. సో జస్ట్ అపియరెన్స్ చూస్తే వీ క్యాన్ డిఫరెన్షియేట్. ఇది ఒక మిక్స్చర్. నెక్స్ట్ ఏం చేయాలంటే, నెక్స్ట్ మ్యాగ్నెట్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఐరన్ సల్ఫర్ మిక్స్చర్ ఉన్నాయి, మ్యాగ్నెట్ ఉంటే ఏమవుతుంది? I'm just taking it close to the magnet and you can see that the magnet has attracted the iron powder. So, ఇప్పుడు చూడండి, iron filings cling to the magnet, indicating that iron has retained its original property. చూస్తే ఐరన్ సల్ఫర్ మిక్స్చర్ మాత్రమే, అది ఒక కాంపౌండ్ కాదు. రెండు మిక్స్ చేసాము అంతే, రెండు మిక్స్ చేసాము, ఇంకా రియాక్షన్ అవ్వలేదు, ఐరన్ సల్ఫైడ్ ఫామ్ అవ్వలేదు, ఐరన్ సల్ఫర్ మాత్రమే ఉంది ఇక్కడ. సో ఇలా మ్యాగ్నెట్ పక్కనలో వెళ్ళి పెడితే ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతుంది. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. సో క్వశ్చన్ ఎలా వస్తుంది? డిఫరెన్షియేట్
differentiate mixture and compound. ఇలా క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద స్టూడెంట్ టు ఇమీడియట్లీ రిమెంబర్ ఓ మిక్స్చర్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటని. ఇలా చూపిస్తే మిక్స్చర్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటని ఇమీడియట్లీ దే విల్ రిమెంబర్. ఓ మిక్స్చర్ లో ఏమైంది, మ్యాగ్నెట్ పక్కనలో వచ్చింది, అట్రాక్ట్ అయింది. సో దే విల్ ఓన్లీ రిమెంబర్ దిస్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. మైండ్ లో ఈ పిక్చర్ మాత్రమే ఉంటుంది. ఈ పిక్చర్ వస్తే ఆన్సర్ రాస్తారు. ఇమీడియట్లీ దే విల్ రైట్ ది ఆన్సర్. వెరీ నైస్. ద నెక్స్ట్ వన్ ఇస్ యాక్షన్ విత్ కార్బన్ డైసల్ఫైడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని సెపరేట్ చేయాలని అనుకోండి. దీన్ని సెపరేట్ చేయాలి. సెపరేట్ అయాన్ అండ్ సల్ఫర్. యూజువలీ క్లాస్ లో ఏమంటాము, మిక్స్చర్ అంటే వీ క్యాన్ సెపరేట్ అయాన్ అండ్ సల్ఫర్ అంటాము. ఇన్ మిక్స్చర్ ద సబ్స్టెన్సెస్ క్యాన్ బి సెపరేటెడ్. ఇలా చెప్తాము యూజువల్ గా. యూజువలీ వి టెల్ లైక్ దిస్, దట్ ఇన్ అ మిక్స్చర్ they can be separated. One second. Okay. We will say in a mixture that the substances can be separated. చెప్తే మాత్రం చాలదు. ఇలా చెప్తే ఎలా అర్థం చేసుకుంటారు? They will not be understanding. They will be confused. ఓ మిక్స్చర్ అంటే సబ్స్టెన్స్ ని సెపరేట్ చేయొచ్చు అని మగప్ చేస్తారు. So instead of that, if we show this one, they will easily understand. I am adding a solvent which is carbon disulfide. After adding, what we have to do? First thing is we have to shake the mixture. I'm going to shake the mixture. After shaking it, I am just going to pour it. ఇక్కడ pour చేసి ఇక్కడ టైం పోతుంది చూడండి, 2 minutes టైం పోతుంది. అప్పుడు కార్బన్ డైసల్ఫైడ్ అన్ని ఇవాపరేట్ అయిపోతాయి. ఇవాపరేట్ అయిపోయిన తర్వాత చూడండి సాలిడ్ సల్ఫర్ మాత్రమే ఉంది ఇక్కడ. ఇక్కడ సాలిడ్ సల్ఫర్, ఇక్కడ ఐరన్ పౌడర్. సో రెండు ఉన్నాయి, సెపరేట్ అయింది. సో ఇన్ అ మిక్స్చర్ వీ కెన్ సెపరేట్. ఇలా చూపిస్తే ఇమీడియట్లీ దే విల్ రిమెంబర్. ఓ ఎల్లో కలర్ లో వచ్చింది కదా అక్కడ ఒక ప్లేట్ లో, దాన్ని పెట్రీ డిష్ లేకపోతే వాచ్ గ్లాస్ అని గుర్తుపెట్టుకోవడానికి కూడా అవసరం లేదు. కానీ ఇమీడియట్లీ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ separated. Very nice. So now we are going to look at formation of a compound. Ikkada first చూస్తే we can see that yellow and black are separate. We are able to see, isn't it? Separate గా yellow ఉంది, black ఉందని చూడొచ్చు. సో సల్ఫర్ సెపరేట్ గా ఉంది, అయాన్ సెపరేట్ గా ఉంది. సో ఇది చూస్తున్నాము. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే హీట్ చేస్తాను దీన్ని. ఇప్పుడు దీన్ని హీట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఏమవుతుందని. see some ఆవిరి వస్తుంది. yes, because it is heated. and ఇప్పుడు కలర్ చూడండి ఎలా చేంజ్ అయిందని. it's completely changed into black. now we can no longer see it is black powder and yellow powder. చూడండి a black mass forms and particles of sulfur cannot be seen separately. iron and sulfur lose their individual properties. ఇండివిజువల్ గా ఉన్నప్పుడు yellow and black powder అని చూడొచ్చు, కానీ ఇక్కడ చూడడం పాసిబుల్ కాదు. ఇప్పుడు ఏం చేయాలంటే అర్థమైంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లుక్ అట్ మిక్స్చర్. అంటే ఇక్కడ చూడండి మ్యాగ్నెట్ పక్కనకి వెళ్ళినప్పుడు వచ్చింది. నౌ ఐ హావ్ ప్రిపేర్డ్ అయాన్ సల్ఫైడ్. ఇప్పుడు చూడండి ఇట్ ఈస్ హ్యావింగ్ అయాన్, కానీ ఏం అవ్వట్లేదు. చూడండి నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మ్యాగ్నెట్. ఇట్ ఈస్ నాట్ అట్రాక్టింగ్. సో దెర్ ఆర్ నో పార్టికల్స్ క్లింగింగ్. సో ఇప్పుడు దీన్ని చూపించి తర్వాత చెప్పాలి దట్ in a compound, substances cannot be separated. This is the most simple thing. దీన్ని ఫస్ట్ యూజువల్ గా ఏమంటాము, మిక్స్చర్ అంటే ఒక టాబులర్ కాలం ఇస్తాము క్లాస్ లో. మిక్స్చర్ ఒక సైడ్ లో, కాంపౌండ్ ఒక సైడ్ లో. మిక్స్చర్ అంటే కెనాట్ బి సెపరేటెడ్, కాంపౌండ్ మిక్స్చర్ అంటే క్యాన్ బి సెపరేటెడ్, కాంపౌండ్ అంటే కెనాట్ బి సెపరేటెడ్. ఇలా ఇస్తాము, ఎగ్జాంపుల్ ఇస్తాము. కానీ దీన్ని చూస్తే మాత్రమే కదా విజువలైజ్ చేస్తారు. So this will help us in showing them what is happening. So now action with carbon disulfide we have already seen. But anyway, full black mass undi chudandi. It's only full black mass. Now I am adding carbon disulfide and shaking it. I am shaking it. But chudandi em avatledu. Mundu em ayindi sulfur matram dissolve ayindi. Ippudu em avatledu. So this shows that it is a compound. Okay. Now again I am saying separation of mixture and
separation of mixture, or we can just search it as mixture and compound. Compound OLABs. I am just going to search it like that. Choose the first vastuna link is this one. How easy it is, isn't it? First link that we are going to see is that one. ఇక్కడ వెళ్ళి చూస్తే దానికి ఏమేం కావాలి, ల్యాబ్ లో ఏం చేయాలని ఫుల్ ప్రొసీజర్ ఇస్తారు. ఇక్కడ చూడండి, ఫుల్ ప్రొసీజర్ ఇస్తున్నారు. Every single procedure and observation table and everything is given here. One more thing is, we can see that there is a simulator. Simulator an option ki velte ila simulation vastundi. I hope you have understand. Suppose edaina teachers, if you have joined using your laptop, can you please try and show me the simulation? Can you please try and show me the simulation? Any of you. Can you please just put in the chat box if you are available and if you have a laptop? Yes, can you quickly put in the chat box if you have a laptop? And if you are joined through a laptop, and if you will be able to, okay, and if you will be able to share and show, or have all the teachers understood, at least meeku ardhamaindi nachindante, please put in the chat box that you have understood and it's nice. ఇలాంటి సిమ్యులేషన్స్ చూస్తే మనము అందరూ నేర్చుకుంటున్నప్పుడు లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి సిమ్యులేషన్స్ చూడలేదు. Now we are having the advantage of showing these simulations. Simulations చూస్తారు, ల్యాబ్ కి వెళ్తారు, చాక్ అండ్ బోర్డ్ లో మీరు నేర్పిస్తారు, దాన్ని కూడా రాసుకుంటారు నోట్స్ లాగా. Then these many facilities are there. So these type of visual representations will just be an add-on for the students. Yes, andarki ardhamainda, nachinda? If you have, you can please put in the chat box. Okay, Ganesh sir, I think we can start one of the polls, Sisani. So this is actually something which will be very enjoyable for you when you take class. Like the students answer cheyaledante, అలా ఉంటే మనకి కూడా మూడ్ అవుట్ అవుతుంది. We become very mood out because we expect that the students should be very active. So ఇలాంటి simulations చూపిస్తే you can see that temporarily the students are very excited. It's a very easy way to make the students excited for these type of things. Okay, now I will just show you. Ganesh sir, are you starting the poll now? Yes. Okay, now I will just show you the next simulation. One more very interesting thing, very interesting work, but it's a very, very big thing, very big simulation, konjam peddadi. So now what I'm trying to tell is, okay, I'm going to do a full reaction in lab, full reaction of preparation of aniline yellow. ఇప్పుడు మన డ్రెస్ లో yellow కలర్ ఉంది కదా, we have yellow కలర్ దుపట్టా, yellow కలర్ చుడిదార్, yellow కలర్ సారీ. అలా టెక్స్టైల్స్ లో yellow కలర్ ఉంటే it's because of a dye called as the aniline yellow. This is the basic application of this preparation of aniline yellow annudi. It is there. It's one of the experiments in grade 12. Grade 12 లో చేస్తారు ప్రిపరేషన్ ఆఫ్ aniline yellow. అమీన్ గ్రూప్ ఉంటే సాల్ట్ అనాలిసిస్ లో చేస్తారు. కానీ చేయడానికి ముందు ప్రతిసారి యూజువల్లీ స్టూడెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తారు, క్లాస్ 12 ఆర్ క్లాస్ 11 స్టూడెంట్స్, దట్ మ్యామ్ రిజల్ట్ రావట్లేదు మ్యామ్, ఇది రావట్లేదు మ్యామ్, ప్రెసిపిటేట్ రావట్లేదు మ్యామ్, ఇలా ఆల్వేస్ కంప్లైంట్ చేస్తారు. సో అలా ఉన్నప్పుడు ఇలాంటి simulation చూపిస్తే it will be very easy. Or even for mathematics, if you have something like HCF, LCM, ఇవి అన్ని నోట్బుక్ లో చూస్తున్నప్పుడు చాలా అబ్స్ట్రాక్ట్ గా అనిపిస్తుంది. కానీ సిమ్యులేషన్ యూజ్ చేస్తున్నప్పుడు దే అండర్స్టాండ్ విజువలీ, ఓకే దిస్ ఇస్ యూజ్డ్ ఫర్ సంథింగ్ వెరీ యూస్ఫుల్ ఆర్ ఇంపార్టెంట్. అలా అర్థం చేసుకోవడానికి సిమ్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. So now I'm going to show you a full simulation of preparation of this whole aniline yellow. Okay, so now again I am going to OLABs. So if I'm just going to Google and giving aniline yellow OLABs, the one of the experiments is say first chudandi what is the first hit. It's the same link which I am going to use now for you. Okay,
ఇప్పుడు కనిపిస్తుంది కదా, I hope you people can see. Okay, now can you see this beaker which is present here? ఈ beaker ఉంది కదా, this beaker with the glass rod, దాంట్లో ఆల్రెడీ 20 ml వాటర్ ఉంది. 20 ml వాటర్ యాడ్ చేశాను నేను. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ల్యాబ్ లో ఎలా చేస్తున్నాము, రియల్ టైమ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ రియల్ టైమ్. సో చూడండి, ఇక్కడ ఒక బీకర్ ఉంది. ఎస్, దట్ ఈస్ అ బీకర్ ప్రెసెంట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వస్తాయి. యూ కెన్ సీ దట్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రెసెంట్ హియర్. ఫస్ట్ వీ హ్యావ్ టు యాడ్ యాసిడ్. యాసిడ్ యాడ్ చేస్తున్నాను ఈ బీకర్ లో. స్లోగా యాడ్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ల్యాబ్ లో ఎలా చేస్తామో అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో బీకర్ లో ఆల్రెడీ 20 ml వాటర్ ఉంది, దాంట్లో యాసిడ్ యాడ్ చేస్తున్నాను. యాసిడ్ యాడ్ చేయడానికి ముందు గ్లవ్స్ పెట్టుకోవాలి, స్లోగా చేయాలి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి యాసిడ్ యాడ్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, వీ హ్యావ్ టు డ్రాప్ యానిలిన్. యానిలిన్ అనేది ఒక yellow కలర్ ట్రాన్స్పరెంట్ లిక్విడ్. ఆ లిక్విడ్ మళ్ళీ నేను తీసుకున్నాను 4.5 ml. సో దాన్ని కూడా తీసుకొని ఈ రియాక్షన్ బీకర్ లో పెట్టాను. ఇంపార్టెంట్ థింగ్ ఈ రియాక్షన్ లో ఏమంటే, యూజువల్ గా రాస్తున్నప్పుడు రియాక్షన్ లో యాసిడ్ మీడియం అని రాస్తాము. వి ఆల్వేస్ రైట్ దట్ రియాక్షన్ హ్యాపెన్స్ ఇన్ యాసిడ్ మీడియం. ఇలా చెప్తే మాత్రం స్టూడెంట్స్ కి అర్థం అవ్వదు. ఇలా చూపించాలి. చూడండి, HCl యాడ్ చేస్తున్నాము, అలా చూపించాలి. సో నౌ వీ హ్యావ్ యాడెడ్. ఆఫ్టర్ యాడింగ్ వీ నీడ్ టు స్టిర్ ఇట్. స్టిర్ చేయాలి, మిక్స్ చేయాలి ప్రాపర్ గా. సో ఇప్పుడు మిక్స్ అవుతుంది. ఇట్ హ్యాస్ మిక్స్డ్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ అ ట్రాన్స్పరెంట్ లిక్విడ్. నెక్స్ట్ దీన్ని ఐస్ లో పెట్టాలి. వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ఐస్. వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ ఐస్. వెరీ గుడ్. సో నౌ నెక్స్ట్ వాట్ డు వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు కీప్ ద థర్మోమీటర్. టెంపరేచర్ ఎంత ఉందని చూడాలి. ఫస్ట్ థింగ్ ఫర్ దిస్ రియాక్షన్ వీ సే ఇస్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అసిడిక్ మీడియం. నెక్స్ట్ ఏం చెప్తాము, ఇట్ హ్యాపెన్స్ అట్ 0 degree Celsius. ఇలా చెప్తాము. We say that it happens at 0 degree Celsius. ఇలా చెప్తే అర్థం or 0 to 5 degree Celsius అంటాము యూజువల్ గా ఈ రియాక్షన్ కి. చెప్తే అర్థం అవ్వదు, ఇలా చూస్తే అర్థం అవుతుంది దట్ ఓకే వీ నీడ్ టు డూ ఇట్ ఇన్ 0 degree. ఎగ్జామ్ లో రాస్తున్నప్పుడు కూడా రియేజెంట్ లాగా మెమరైజ్ చేస్తారు 0 to 5 degree 0 to 5 degree అని. కానీ దీన్ని చూస్తే there is no need for them to mug up anything. So ఇక్కడ చూడండి, the HCl and aniline beaker in the ice bath is at 5 degrees Celsius అని రాశారు. Are you people able to see? It is given that it is at 5 degrees Celsius. Very nice. Now I am moving to the second step. ఇది ఒక 3-step reaction. ఇప్పుడు ఆల్రెడీ ఐస్ బాత్ లో పెట్టాము. aniline లో మళ్ళీ ప్రిపేర్ చేయడానికి we need a reagent called sodium nitrite. సోడియం నైట్రైట్ అను రియేజెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ పేపర్ లో ఆల్రెడీ సోడియం నైట్రైట్ ఉంది, దాన్ని తీసుకొని ఫస్ట్ చూడండి, ఈ బీకర్ లో వాటర్ ఉంది. అగైన్ ఐఎమ్ హ్యావింగ్ 20 ml వాటర్ ఇన్ దిస్ బీకర్. ఐఎమ్ హ్యావింగ్ 20 ml వాటర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ sodium nitrite powder. After adding this sodium nitrite powder, again what do we have to do? We have to stir it. చాలా ప్రాపర్ గా స్టిర్ చేయాలి. స్టిర్ చేసేసాము. స్టిర్ చేసిన తర్వాత ఏం చేయాలి, ద నెక్స్ట్ రియేజెంట్ వీ హ్యావ్ టు యాడ్. దిస్ వన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద ఐస్. ఐస్ లో పెట్టాలి. చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ ద బీకర్ ఇన్ టు ద ఐస్ బాత్ అని చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమన్నారు, డ్రాగ్ అండ్ డ్రాప్ ద మిక్స్చర్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక మిక్స్చర్ ప్రిపేర్ చేసాము విచ్ హ్యాస్ aniline, వాటర్ అండ్ HCl. aniline అంటే ArNH2 ఇక్కడ ఫస్ట్ లో ఉంది. HCl యాడ్ చేసాము. సెకండ్ బీకర్ లో ఏముంది, సోడియం నైట్రైట్. ఇవి రెండు ఇప్పుడు మిక్స్ చేయాలి. మిక్స్ బోత్ ఆఫ్ దీస్. మిక్స్ చేసేసాము ఇప్పుడు. వెరీ నైస్, వీ హ్యావ్ ఆల్రెడీ మిక్స్డ్ ఇట్. ఆఫ్టర్ మిక్సింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ poured it here. కానీ ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లో గ్లాస్ రాడ్ ఉంది, దాన్ని దీని మీద పెడుతున్నాను. మిక్స్ చేస్తున్నప్పుడు ఏ రియాక్షన్ అవుతుందని కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇట్ విల్ షో క్లియర్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. నౌ దిస్ ఇస్ డన్. వీ హ్యావ్ డన్ ద స్టిరింగ్ పార్ట్. దెన్ వాట్ ఈస్ నెక్స్ట్?
Now what is next? Yes, next we have to add aniline into this measuring cylinder. తీసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టాలి. We are again going to add aniline. Step 3 lo we are going to react again with aniline. And again we need an acidic medium. Let's take an acidic medium. That's it. We have poured. Now what we have to do is ఇప్పుడు 0 to 5 degrees Celsius లో ఈ బీకర్ ఉంది కదా, ఈ బీకర్ ని తీసుకుని ఇప్పుడు మళ్ళీ aniline మీద పెట్టాలి. We have to pour it into aniline. Have done till this step. Next ఏం బాకీ ఉంది చూడండి. Again we have to stir it with glass rod. I'm going to stir it with glass rod. Then I'm keeping it in ice. Done. ఇప్పుడు చూడండి ఏమైంది రియాక్షన్ లో అని చూపిస్తున్నారు. ఈ కాంపౌండ్ ఫామ్ అయిందని చూపిస్తున్నారు. సో వీ కెన్ సీ క్లియర్లీ వాట్ ఆర్ ద రియాక్షన్స్. సో ఎలా చూపిస్తున్నారంటే స్టెప్ 1 లో ఏ రియాక్షన్, సో వాట్ ఈస్ ద సీక్వెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో వీ కెన్ సీ క్లియర్లీ దట్ ఇట్ షోస్ స్టెప్ 1 ఫార్మేషన్ ఆఫ్ protonated aniline. మీరు టెక్నికల్ టర్మ్స్ అని గుర్తు పెట్టుకోవడానికి అవసరం లేదు. నేను ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ఫ్రమ్ ద రియాక్షన్ ఇట్ సెల్ఫ్ విచ్ వీఆర్ షోయింగ్ హియర్. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చింది. దెన్ స్టెప్ 2 వీఆర్ ఫార్మింగ్ ద డైయాజో కాంపౌండ్. స్టెప్ 3 ఒక రీఅరేంజ్మెంట్. అంతే. దీస్ ఆర్ ద స్టెప్స్ విచ్ వీఆర్ సీయింగ్ హియర్. ఈచ్ స్టెప్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా చూపిస్తున్నారంటే ఒక స్టెప్ రియాక్షన్ చేస్తాము, తర్వాత వాట్ ఈస్ ద రియాక్షన్. ఇక్కడ ల్యాబ్ లో చేస్తాము, తర్వాత వాట్ ఈస్ ద రియాక్షన్. మళ్ళీ దీన్ని చేస్తాము, వాట్ ఈస్ ద రియాక్షన్. సో వెరీ క్లియర్లీ ఇట్ షోస్ ఎవ్రీ సింగిల్ స్టెప్. ఇప్పుడు అయిపోయింది. వీ హ్యావ్ ప్రిపేర్డ్ ద కాంపౌండ్. ద నెక్స్ట్ విల్ be confirmation. ఇది నిజంగా ఫామ్ అవుతుందా లేదా, హౌ టు కన్ఫర్మ్ ఇఫ్ ప్రోడక్ట్ ఇస్ ఫార్మ్డ్ ఆర్ నాట్, ఎలా కన్ఫర్మ్ చేయాలి. దానికి మెల్టింగ్ పాయింట్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటే 0 degree, వి ఆల్ నో దట్. సో అలా మెల్టింగ్ పాయింట్ ఉంది. కన్ఫర్మ్ చేయాలా మ్యామ్, ఎలా కన్ఫర్మ్ చేయాలని స్టూడెంట్స్ కి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. లెట్ us go for confirmation. కన్ఫర్మేషన్ కి ఏం చేయాలంటే ఇక్కడ ఫామ్ చేసాము కాంపౌండ్, అది ఒక ప్రెసిపిటేట్ లాగా ఉంటుంది, సాలిడ్ లాగా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ అ సాలిడ్, హౌ ఆర్ వి గోయింగ్ టు ఫిల్టర్ ఇట్. దానికి ఒక ఫిల్టర్ ఫనల్ ఉంది, బీకర్ ఉంది, ఒక ఫిల్టర్ పేపర్ ఉంది. ఈ పేపర్ ఇక్కడ పెట్టి ఈ సొల్యూషన్ ఇప్పుడు దీనికి పైన పోర్ చేస్తాను. ఐ పోర్ ద సొల్యూషన్. నౌ జస్ట్ సీ వాట్ హ్యాపెన్ టు ద పేపర్. ఆ సాలిడ్ మాత్రం వచ్చింది, అక్కడ సాలిడ్ మాత్రం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఈ సాల్వెంట్ తీసుకుంటాను, ఆర్ ఐ విల్ యాడ్ దిస్ ఫస్ట్ ఇన్సైడ్ ద బీకర్. దెన్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ సాల్వెంట్. ఈ సాల్వెంట్ నేను దానికి పైన పెడతాను. తర్వాత న్యాచురల్ గా ఇవాపరేట్ ఆగిపోతుంది ఆ సాల్వెంట్. ఐరన్ లో కూడా చూస్తాము కదా, ఐరన్ సల్ఫర్ మిక్స్చర్ లో. సో యూ కెన్ సీ దట్ ద సాల్వెంట్ హ్యాస్ ఇవాపరేటెడ్ అండ్ దర్ ఇస్ ఓన్లీ సాలిడ్ ప్రెసెంట్ హియర్. ఈ సాలిడ్ తీసుకొని ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ మెషర్ చేయాలి. ఫర్ దట్ ఐ హ్యావ్ అ ట్యూబ్ హియర్ విచ్ ఇస్ కాల్డ్ అ క్యాపిలరీ. ఇది ఒక చాలా థిన్ ట్యూబ్, వెరీ వెరీ థిన్ ట్యూబ్. నౌ ఐ విల్ టేక్ దట్ వన్ అండ్ ఐ విల్ కీప్ ఇట్ ఆన్ దిస్. వెరీ నైస్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ ద మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ చెక్ చేయడానికి ఇలాంటి ఒక అపారటస్ ఉంది. యూ కెన్ సీ ది అపారటస్. ఎస్, ఫర్ దిస్ అపారటస్ ఫస్ట్ వీ నీడ్ టు స్విచ్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్. ఐ హావ్ స్విచ్డ్ ఇట్ ఆన్. తర్వాత టైం లేదంటే త్వరగా హీట్ అవ్వాలంటే ఒక ర్యాపిడ్ హీటింగ్ మోడ్ ఉంది. వీ హ్యావ్ ఎ వెరీ ర్యాపిడ్ హీటింగ్ మోడ్. 2 స్విచ్ నేను ఆన్ చేశాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ దిస్ క్యాపిలరీ ఇన్ దిస్. మెల్టింగ్ పాయింట్ అంటే అది ఒక టెంపరేచర్ కాదా, దాన్ని మెషర్ చేయడానికి మనకి ఒక థర్మోమీటర్ కావాలి. we need this thermometer. So I have kept this thermometer also inside this. ఇప్పుడు కాంపౌండ్ మెల్ట్ అవుతుందా లేదా అని చూడడానికి click on this. We can just
Before that, we need to change this heating. అప్పుడే ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్. అప్పుడు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు చూడండి మెల్టింగ్ పాయింట్ ఎంత ఉందని చూడండి, అరౌండ్ 130 degrees. ఎస్, ఆర్ యూ ఏబుల్ టు సీ? థర్మోమీటర్ ఉంది ఇక్కడ. యు ఆర్ క్లియర్లీ ఏబుల్ టు సీ దట్ ఇక్కడ కాంపౌండ్ మెల్ట్ అయింది, లిక్విడ్ అయింది. అండ్ ఇక్కడ టెంపరేచర్ చూడండి ఆల్మోస్ట్ 125, అరౌండ్ 120, 130 మధ్యంలో ఉంది, అరౌండ్ 125 to 130 degrees Celsius. చూడండి బిట్వీన్ 120 to 130 అని చెప్పారు. మెల్టింగ్ ఎల్లో లిక్విడ్ అట్ దిస్ టెంపరేచర్, జూమ్ ఇన్ టు సీ అని చెప్పారు. సో వీఆర్ ఏబుల్ టు సీ క్లియర్లీ. నాకు ఏమంటే జస్ట్ ఒక రియాక్షన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రిపరేషన్ ఆఫ్ aniline yellow. This one single simulation will tell me how to perform in lab. ఈ laboratory experience కూడా స్టూడెంట్స్ కి వస్తుంది. The second point it will tell is the equations or reaction involved. కరెక్ట్ గా ప్రతిసారి బోర్డ్ లో నేర్పిస్తే మేబీ వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది, బికాస్ కెమిస్ట్రీలో ఎక్కువ ఉంటుంది. మ్యాథ్స్, ఇఫ్ యూ ఈవెన్ టేక్ మ్యాథమెటిక్స్, దర్ బి సో మచ్ ఫర్ దెమ్ టు రిమెంబర్, సో మెనీ ఫార్ములే. సో హౌ ఆర్ వి గోయింగ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ దెమ్? దానికి ఈక్వేషన్ ఆర్ రియాక్షన్ ఇన్వాల్వ్, దీన్ని చూస్తే అర్థం అవుతుంది. నెక్స్ట్, how we are going to confirmation for product, ఇవి అన్ని అర్థం అవుతుంది. And visually they know what is the color of aniline yellow, color of aniline, sodium nitrite, what is the solvent, what is the temperature, yes, then what is melting point apparatus. We know all these things, equipment nunchi anni ardham avutundi students ki. So just one simple simulation, if we spend 15-20 minutes, they will be able to understand everything. So I hope it is easy. Yes, I hope you people have all understood, teachers. Yes. Okay. Can I have a short feedback from the teachers? Are you finding this new? Are you finding it interesting? Will you try chesi chupistara? If you are having a laptop with you or a PC with you right now, you can share and show me. We will be able to see each other. Or if you know some simulations, you can share it with the rest of the teachers. Koncham interactive ga undali kada. I'm happy when I take classes. I'm happy with all the students. Yes, teachers andarum. Yes, ma'am. You can type it in the chat box. Can the teachers type in the chat box? Yes. Can the attendees type it in the chat box? Ganesh sir? Teachers, does anyone want to try out? You want to try out these simulations? Is it interesting for you all? Okay. Okay. I think with this we can close today's session. There are any teachers who are interested to share or who are interested to try it out, you can come forward. Now you will be able to unmute yourselves also. So you can unmute and speak as well. Yes, teachers, anyone wants to try it out? Okay. If not, I think we can close today's session, sir. Okay. Yeah. Thank you so much to all the teachers who have attended the session. Thank you.
Thank you.